పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఎయిర్పోర్టుల నుంచి హోటళ్ల వరకు ఎక్కడ చూసినా అభిమానుల జైత్రయాత్రే కనిపిస్తోంది. అయితే ఈ సంబరాల మధ్య టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివం దుబే మాత్రం ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక సాధారణ ప్రయాణికుడిలా ముంబై చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కోట్లాది మంది ఆరాధించే ఒక క్రికెటర్, అది కూడా వరల్డ్ కప్ సాధించిన వెంటనే రైలులో థర్డ్ ఏసీలో ప్రయాణించడం అంటే ఎవరు ఊహించలేని విషయం. కానీ తన పిల్లలను త్వరగా చూడాలనే ఆతృతతో దుబే చేసిన ఈ సాహస ప్రయాణం వెనుక ఆయన భార్య అంజు అదిరిపోయే స్కెచ్ వేసిందట. అసలు ఏం జరిగిందంటే, అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లేందుకు దుబే విమానం కోసం ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో ఫ్లైట్ టికెట్లు అందుబాటులో లేవు. పోనీ రోడ్డు మార్గంలో వెళ్దామంటే సమయం ఎక్కువగా పడుతోంది. దీంతో ఎలాగైనా త్వరగా ఇంటికి చేరుకోవాలని దుబే తన భార్య స్నేహితుడితో కలిసి రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. అయితే అప్పటికే దేశమంతా క్రికెట్ ఫీవర్లో ఉంది. రైల్వే స్టేషన్లో ఏమాత్రం గుర్తుపట్టినా జనం ఎగబడతారని తెలుసు. అందుకే తన భార్య సలహాతో దుబే ఒక పక్క ప్లాన్ వేశాడు. తలకు క్యాప్, ముఖానికి మాస్క్ ధరించి ఫుల్ స్లీవ్ టీ షర్ట్ వేసుకుని గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. ఉదయం 5 గంటలకే ట్రైన్ ఉండడంతో చీకటిలోనే స్టేషన్ కు చేరుకున్నాడు. ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి కేవలం 5 నిమిషాల ముందు మాత్రమే ప్లాట్ఫామ్ మీదకు వచ్చి నేరుగా తన కోచ్ లోకి వెళ్లిపోయాడు. ఆయనకు థర్డ్ ఏసీలో అప్పర్ బెర్త్ దొరికింది. ప్రయాణం మధ్యలో టీసీ వచ్చి టికెట్లు తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దుబే పేరు చూసి సందేహం వచ్చిన టీసీ శివం దుబే అంటే క్రికెటరా అని అడిగాడు. ఆ క్షణంలో దుబే కంగారు పడ్డాడు. కానీ ఆయన భార్య అంజు మాత్రం చాలా తెలివిగా, కాదు ఈయన వేరే వ్యక్తి అని చెప్పి పరిస్థితిని చక్కదిద్దింది. వాష్రూమ్ కి వెళ్లేటప్పుడు కూడా ఎవరైనా గుర్తుపడతారేమోనని దుబే భయపడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ముంబై చేరుకున్నాక కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాధారణంగా క్రికెటర్లు విమానంలో వస్తారని భావించిన పోలీసులు దుబే రైలులో వస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. చివరకు పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో దుబే సురక్షితంగా స్టేషన్ నుంచి బయటపడి తన నివాసానికి చేరుకున్నాడు. తన భార్య వేసిన ఈ ప్లాన్ వల్లే తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగా ఇంటికి చేరి తన కుమారుడు, కుమార్తెను చూడగలిగానని దుబే సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రయాణం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది.